ప్రతి ఒక్కళ్ళకి యూట్యూబ్ రెవెన్యూ, సో అదర్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళకి వాళ్ళందరికీ శాలరీస్ వచ్చే టైం కాబట్టి ఈరోజు మన టీం మెంబర్స్లో ఎవరెవరి అకౌంట్లలో ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి అడుగుతా. ఇక ఫస్ట్ స్టార్ట్ గోల్ చేయి రావనన్న వచ్చేసి ఉంటుంది గట్టిగానే, అందుకనే గోల్ చేయి ఈ మధ్య గట్టి స్టార్ట్ చేసింది కదా. మీ నాన్నమ్మ ఇట్రా, నానమ్మ ఇట్రా, నీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి చిక్ చూపెట్టాలి ఇప్పుడు. ఏంది బ్యాంక్ అకౌంట్ ఎడిగిపోయిందిరా. ఎందుకంటే ప్యాన్ ప్యాంట్ ఏంటి నాకు తెలీదు. ప్యాన్ పే కాదు, అకౌంట్ అంది కాదు. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ రెండు ఫోన్లు అంటే మినిమం బ్యాలెన్స్, అకౌంట్ బ్యాలెన్స్ ఎటు కాదని 1,00,000 నుంచి 50,000 ఉంటుంది అనుకుంటున్నా. కెమెరా పెట్టిన పెట్టరు, తలకాయ పెట్టు. కొత్త నీ దాంట్లో 0 రూపాయలు 2 రూపాయలు ఫోన్ పే. ఏం మనుషులు నాకు అర్థం కావట్లేదు. తీరా రే రే ఇవ్వడం అనుకున్నారా మా ఎట్టర్ మినిమం అకౌంట్ ఏదన్నావు. నీ ఫోన్ లో అకౌంట్ బ్యాలెన్స్ ఎంత చూపెట్టా మాకు. పిచ్చి పట్టిందా? ఓకే సారీ, భయం పడతాం, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు కదా. రైట్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ దాస్ ఆఫీషియల్. లవ్ యూ ఆల్. చాలా రోజుల వీడియోస్ అన్ని డిలే అయితేనే ఉన్నాయి. సమ్ రీజన్స్, ప్రాబ్లమ్స్ అందరికీ ఫేస్ అయితేనే ఉంటాయి కదా, ఫస్ట్ కదా. సో ఈరోజు కాంటెంట్ ఏంటంటే శాలరీస్ వచ్చే టైం ప్రతి ఒక్కరికి యూట్యూబ్ రెవెన్యూ, సో అదర్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళకి వాళ్ళందరికీ శాలరీస్ వచ్చే టైం కాబట్టి ఈరోజు మన టీం మెంబర్స్లో ఎవరెవరి అకౌంట్లలో ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి అడుగుతా. ఉన్న మన పర్సన్స్ కాడ ప్రతి ఒక్కరికి వెళ్ళి వాడి అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయించి, ఫ్రెండ్ అనేటోడు ఒకడు ఉంటాడు కదా, ఆ ఫ్రెండ్కి ఫోన్ చేసి నీకు ఎంత పైసలు కొడతారో ఒకసారి అడిగిపించుకున్నాం. అంటే ఇప్పుడు సాయం అనేటప్పుడు ఒకటే నిమిషంలో గుర్తుకొస్తాడు, వాడు కాల్ చేసి ఎంతైనా కొడతాడు. వాడు ఎవరో ఆ ఫ్రెండ్ చూస్తున్నా ఒకసారి మన టీం మెంబర్స్ కనుక్కొని అందరు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేద్దాం రండి. నేను లాక్ వేసుకునేది మనం అవసరమే. ఫుల్ బిజీలో ఉన్నారు అందరు. హాయ్ రావణ, నమస్తే. ఇక ఫస్ట్ స్టార్ట్ గోల్ చేయి రావనన్న వచ్చేసి ఉంటుంది గట్టిగానే, అందుకనే గోల్ చేయి ఈ మధ్య గట్టి స్టార్ట్ చేసింది కదా. అరే నీ అకౌంట్లో ఎంత ఉన్నారా? ఇది ట్యాబ్ నీది కాదు. అదే గోల్డ్ చైన్ వేసుకొని తిరుగుతున్నావులే. నీ ఫోన్ మీ నాన్నమ్మ ఇట్రా, నానమ్మ ఇట్రా, నీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి చిక్ చూపెట్టాలి ఇప్పుడు. ఒక్క నిమిషం ఆగమ్మా, చూపెట్టు. అదే ఫస్ట్ పడ్డది కదా. ఏంది అట్లా మాట్లాడద్దు. లవర్ల దగ్గర మనం పాస్వర్డ్ ఏం పెడతాడో ఏం అర్థమే కాదు. మర్చిపోయినా ఏ పూరా నాది బ్యాక్ నీది కాదు. ఏంది ఫోన్లు ఉన్నాయా? ఇగో చూడ 200 ఇక్కడ
అకౌంట్ లో నావి డబ్బులు అర్థమవుతుంది నా డబ్బులు అవి. ఇది ఎవరు ఇది ఎవరిది ఫోన్ పే? ఒకవేళ ఫోన్ లో ఉంటే ఆ ఫోన్ డబ్బులు నావే ఉంటుండే, అవును. జేబులో నావే ఎట్లా అంటే? ఏ, ఇవి నాయిరా. సరే ఇద్దరు అంటే ఇద్దరు ఒకటే ఫోన్ యూజ్ చేస్తారా? ఆహా, కాదు. ఆయన ఫోన్ ఖరాబ్ అయింది. ఇది నేను ఆయన డబ్బులు ఇచ్చేది ఉంది ఫోన్ నాకు. ఎంత మంది యూజ్ చేసిన ఫోన్ ఆయన నాకు డబ్బులు ఇచ్చేది ఉంది, అందుకే ఫోన్ గుంజుకున్నాను. కాదన్న శ్రీశైలం పోయినాం కదా, అందుకని డబ్బులు అన్నీ అయిపోయింది. రెవెన్యూ పడ్డది కదరా మీది. ఈరోజు డేట్ ఎంత? 6th. డేట్ ఎంత? 6th కంటే మాకు ఆబ్వియస్లీ పక్కా రెవెన్యూ పడుతుంది అన్న. లాస్ట్ మంత్ ఏది? పర్లే, లాస్ట్ మంత్ పంపండి. మంత్ కాలం ఛానల్ క్రియేట్ చేసి లైట్ ఓ మై గాడ్, అయితే నెక్స్ట్ మంత్ గుర్తులా సంపాదిస్తాడు రావణ్. ఇప్పుడు సంపాదించిన వాళ్ళు ఒక అమ్మాయికి పెడతాడు, మళ్ళీ నాకు ఇక్కడ పెడతాడు. నీకు పెడతాడు కదా, నీకే కదా. ఇగో వాడు సంపాదించినంత నీకే. నా రెంటెడ్ గర్ల్ ఫ్రెండ్ నేను. అవునా? అవునా? చెప్పొచ్చు కదా, నోట్ తీసుకొని. నేను నాకు కాదు ఈమె అజయ్ అడుగుదాం రా. ఎందుకు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు? ఎందుకు అజ్జన్న కాడ ఉంటాయి మినిమం 3-4 లక్షలు. అజ్జన్న నమస్తే. అదే నేను అడగడం మర్చిపోయినా. ఇప్పుడు ఒకవేళ నీకు పైసలు కావాలంటే ఆన్ ది స్పాట్ ఎవరు కొడతారు రా? అన్న కొడతాడు. మీ అన్ననేనా? ఏ టైం అయినా సరే పండగ సరే మెడకేమని చెప్పన్నా. ఇట్లా పోతుంటే ఒక అమ్మాయి ఇట్లా వచ్చింది, అమ్మాయి ఇట్లా చూస్తే చూసా ఎప్పుడు అమ్మాయిలు పిచ్చాను నీకు, నాకు అర్థం కాదు. కసి 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 అబ్బాయి మన అమ్మాయి కాదన్నా. ఇటు ఒక అమ్మాయి వెళ్ళింది, ఇటు తిరిగి గట్టి పట్టేసుకున్నాడు. ఇటు ఒక అమ్మాయి పోయిందిరా, ఇది బాగుందని చెప్పేసి. తర్వాత ఇట్లా ఈ అమ్మాయి ఇట్లా పోతున్నప్పుడు ఇట్లా ఇంకో అమ్మాయి పోతుంది. ఇది చూడాలి అర్థం కాదు. ఇవి ఇట్లా చెప్పని మరి అమ్మాయికని చెప్పినావా లేదా నీ బాధ? ఒక మిల్లీ సెకండ్ కూడా వదలతారు. ఆ బాధ అమ్మాయికని చెప్పినావా లేదా? అలాగే నవ్వుకుంటూ పోయారు. మెడ వచ్చినాయి. సో మీ వల్ల మావాడు మెడిరిగిపోయేది కొంచెం అయితే అదే భయ మీద ఏదో కొంచెం పట్టుకుంది. సరే అవన్నీ కాదు, నాకు నీ ఫోన్ కావాలి. నా ఫోన్ నువ్వు ఎందుకు తీసుకుంటావు? 50,000 వాచ్ తీసుకున్నా. 50,000? అరే అది గిఫ్ట్ రా పాపం, వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది, అది నాకేమొద్దు. నీ ఫోన్ లో అకౌంట్ బ్యాలెన్స్ ఎంత చూపెట్టా మాకు. పిచ్చి పట్టిందా? ఓకే సారీ, భయం పడతాం, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు కదా. హత్తిందోం తిందియం దొందరదిందాదిరుందోం నిజంగా. సరే ఫస్ట్ అయితే ఫోన్ ఓపెన్ చేసి చూపెట్టు నీ బ్యాలెన్స్. ఏటీఎం కార్డులు ఉంటాయి కదన్న మళ్ళీ. బ్రో ఫోన్ పే లో పేమెంట్ ఉండేది అంటే ఇప్పుడు చూపిస్తే ఎవరు ఏం రాలేదని చూపి బాధ ఏం కాదు. మళ్ళా ఇన్కమ్ భయం అంత సరే పర్లేదు. నా మడ్డ నేను ఇప్పుడు జనవరిలో జీవాగా తీసుకున్నాం ప్లాన్. అమ్మ అంతగానమ్మా అన్ని లక్షలు సంపాదిస్తున్నావు బ్రో. ₹1,00,000 సరే నువ్వు మొలతాడు కాదు, అవసరం అయితే ఇంకేదేం చేయించుకో. బంగారం మొలతాడు వేసుకుంటా. అందుకనే మన సార్ రిచ్ లైఫ్ గా బతికి రిచ్ గా ఎడికో పోయి వచ్చిండు. ఇలా చెప్పాలా? అబ్బా ఇది నిజం వేసుకోండి. ఇది అయితే చేతి 50 వాచ్ ఉంటుంది రా, జేబులో 1,00,000 ఫోన్ ఉంటది, కింద 2 కార్లు ఉంటాయి, కింద 2 కార్లు ఉంటాయి, ఒక బండి ఉంటది, మళ్ళీ చేతులు అకౌంట్ లా 2,000 ఎక్కువ. ఏం చెప్పినావన్నా? ఏం చెప్పి ఏమో మీ పండు కాడ దాచి పెడుతున్నావో లేదా మీ అన్న కాడ దాచి పెడుతున్నావు? నా పండు ఎవ్వరు రాసేటలే. ఇది మాత్రం ఫిక్స్. యూట్యూబ్ రెవెన్యూ వచ్చే వరకు పడుతుందా? సరే అవన్నీ మాకు చూపి ఫస్ట్. ఓ పని చేయి, ఇంకా చాలా మంది మూతబర్లు ఉన్నారు. ఓకే, మూతబర్ల దగ్గర పోయేసిన తర్వాత బ్యాలెన్స్ ఎందుకంటే చెప్పాలా? ఆ మూతబర్ల దగ్గర ఎక్కువ ఉంటే నాతానే ఉండవు వాడికి అర్థం. సరే చూద్దాం. బయట తీసుకెళ్ళ. అరే గౌసి ఇట్రా, ఏడో నీ వాష్రూమ్ ఉన్నాడా? మైనస్ ఉంటుంది. తీసుకురా ఫస్ట్ గౌసి. అబ్బా కుక్క చీచి చీరను నీచి చీచి చీరను నీ చీర చీర చీ నా చెప్పు. అందుకే ఈరా అన్న. సరే అది కాదు, నీ అకౌంట్ లో నాకు అకౌంటే లేదు. సరే అరే ఫోన్ ఓపెన్ చేద్దామా? చూసుకో, నిజంగా లేదు, అకౌంట్ లేదు. ఉండే చేసుకో. డిలీట్ చేసినావేమో. ఇప్పటిదాకా వాష్రూమ్ కి ఎవరు పోయినారన్న? వాడు చూడని ఏం చేసిండు లోపల. అదే నా కాలు చూడుకో, ఇది చూడు.
అరే ఫోన్ పే లేదు ఏంద్రా? అకౌంట్ లేదు మామ నాకు. ఉంది ఇగో ఇగో సరే సెట్ చేసుకో. ఇగో. ఎంత అంటే అంత కొట్టుకో. ఎంత ఉంటే అంత కొట్టేసుకోగో. అరే ఇదేంద్రా ఫేస్ లో కడిగింది. ఇట్లా అరే ఏంద్రా? అరే బ్యాంక్ అకౌంట్ ఎడిపోయిందిరా. ఎడిపోయిందిరా. లేదు మామ నాకు. మనకి పైసలు కావాలంటే ఎట్లా రా? ఉన్నాయి పోయినాయి. మరి పైసలు కావాలంటే ఎట్లా? అరే ఏదో అది ఏదో ఉంటది అన్న ప్యాన్ పే ఏమి ఉంటది ఆగు. ఫ్యాన్ పే చూపి తీ 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 తీ. ఫ్యాన్ పే చూపి ఒకసారి. ఎయిర్టెల్ పే లేకపోతే లేదు చూపిస్తాను. డిపి కూడా మస్తు డిపి కూడా చూపిద్దాం మాకు. ఎయిర్టెల్ ఎయిర్టెల్ పే. ఎయిర్టెల్ పే చూసుకో. అది ఏముందేమో నేను నొక్కుతున్నావు నువ్వు. అది ఎయిర్టెల్ పే గీటెల్ పే ఏమి ఉండదు నా దాంట్లో. సరే ఆగోగు. అరే అన్ని న్యూ ఐడియాలు ఏందిరా? అరే ఫోన్ పేలో కూడా ఇట్లా బతుకుతున్నావురా? నాకు అర్థం కావట్లేదు. ఒక ఇటు చూపి 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 మరి ఏదో ఏం తీయాలి చెప్పు. ఎందుకంటే ప్యాంట్ ప్యాంట్ ఏం చెప్పు నాకు తెలీదు. ఫ్యాన్ పే కాదు అకౌంట్ అంది కాదు. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా స్టోరీ అంటే పైసలు ఉన్నాయి. సరే చెప్పురా. ఫ్యాన్ పే అంటే చిన్నపిల్లల అకౌంట్ అది. ఓ అవునారా? ఆధార్ కార్డు మీద వచ్చింది. సర్లే అంత కాదు కానీ ఇట్లా అయిపోయింది, వెళ్ళిపోదు కానీ ఇప్పుడు ఒకవేళ నీకు కష్టం వచ్చినప్పుడు పైసలు కావాలంటే ఎవరికి ఫోన్ చేస్తావు? అక్కకి చేసా. ఆ? అక్కకి చేసా. ఎంతైనా సరే ఈ అక్క అన్నప్పుడు ఇక కొడుతుంది ఆబ్వియస్లీ పండుగ కాబట్టి లైట్ కాల్ చేసి ఫోన్ చేసి చెప్పాలన్నా డైరెక్ట్ ఫోన్ చేయడు. అరే ఇప్పుడు నువ్వు సిగరెట్ పైసలు కావాలరా ఏమని ఫోన్ చేసి అడుగుతావు చెప్పు. ఒకసారి ఫోన్ చేశాడు. సిగరెట్ కూడా ఉండవు నా దగ్గర. సరే మరి ఏదో ఫోన్ పే లేదంటారు. చెప్పేది ఎట్లా చెప్పాలా? అది కాదు ఇప్పుడు అక్కకు ఫోన్ చేసి సిగరెట్ ఒకసారి వాట్సాప్ లోకి రా అంటాడు, ఆడ పెడతాడు. సరే ఒకసారి ఫోన్ చేసి అక్క నాకు సిగరెట్ పైసలు కరెక్ట్ నువ్వు ఎట్లా మాట్లాడదో రోజు అట్లే మాట్లాడు. సిగరెట్ అంటే సరదాగా ఆ సిగరెట్ అయినాలి చెయ్యి. పంట పైసా సరే ఫోన్ చేయగానే వీళ్ళు అప్పుడే తేజ అని అడుగుదాం. తేజ దా. నమస్తే అన్న. అరే ఏంద్రా మీరు గోల్ చెల్లి వేసుకొని తిరుగుతున్నారు? అంతగా సంపాదిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. దాని తర్వాత ఫోన్ ఏదిరా? ఏ ఫోన్? ఐఫోన్. రెండు ఫోన్లు అంటే మినిమం బ్యాలెన్స్ అకౌంట్ బ్యాలెన్స్ ఎటు కాదని 1,00,000 నుంచి 50,000 ఉంటుంది అనుకుంటున్నా. సరే నీ అకౌంట్ బ్యాలెన్స్ చూపిరా. సరే చెక్ చేస్తా. ఒక నిమిషం మీరు పాస్వర్డ్ చూడకూడదు. ఫోన్ పే తిరుగుడి షోలు వీడియో చూపి. అరే ఫోటో చూడు. ఫోన్ పే డైరెక్ట్ ఓపెన్ చేయి. ఫోన్ పే ఇజ్జత్ పోతుంది. కెమెరా పెట్టిన పెట్టరు తలకాయ పెట్టు. కొత్త దాంట్లో 0 రూపాయలు 2 రూపాయలు ఫోన్ పే. ఏం మనుషులు మీరు నాకు అర్థం కావట్లేదు. ఎట్లుంటావు 200 క్యాష్ పెట్టుకుని మెయింటైన్ చేస్తుండ్రా. అరే ఏమైతుందిరా మీకు? పైసలు కొట్టుర్రి. సరే అది కాదురా, నీకు ఒకవేళ పైసలు అంటే ఎవరు కాల్ చేస్తావు? నాకు పైసలు కావాలంటే మా నాన్నగారు మా అన్నగారు మొత్తం ఏ టైం అయినా ఒత్తి టైంలో చేస్తే మా అయ్య దెంగర పూక అంటే మా అన్నగారు ఫోన్ చేసినా దేనికి ఏమని అడుగుతాడు, ఏమని చెప్పాలి? అంటే గుత్త మీద అంటారు. అజయ్ చూపిస్తారు అంతా అయిపోయింది అన్న. మా వాళ్ళ కాడ లక్షలు సంపాదించి పెట్టుకోర్రు, ఇప్పుడు నీ లక్షలు పెట్టాలి.
ఏ అవుతుంది వాడు చూపించిన తర్వాత అందరు చెప్తాం కానీ నిజంగా మస్తు సంపాదించింది నీ కాడ ఉండి అందరు నిజంగా నా దగ్గర ఉంటే అందరూ సంపాదిస్తాం. అర్థమవుతుంది వాళ్ళ అకౌంట్ బ్యాలెన్స్ ఎక్కిస్తుంది కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ లో పెడితే నేనేం చెప్తారా? సార్ చూపి చూడు ఎవరు కొడుతున్నారు బ్యాంక్ బ్యాలెన్స్ రా. బ్యాంక్ బ్యాలెన్స్ కాదు బ్రో. అయ్యా ఇది కొట్టిన పైసలా? అరే ఒకటే బ్యాంక్ అకౌంట్ రా, ఒక్కటే ఒకటే చూపిస్తా. ఓకే ఓకేరా? ఆ. అది నీకున్నాయన్ని ఒకటే ఉంది. చూపి. ఓకేరా? దగ్గర నేను ఇక ఒక నిమిషం నేను అనుకుంటున్నా ఒక నిమిషం ఎంత నేను మినిమం ఒక 50 నుంచి 60 అనుకుంటున్నా. చూద్దాం. ఎంతరా? ఎంత అనుకుంటావు? ఒక 30 to 20. 30,000 నుంచి 20,000. నువ్వు రావన్ నువ్వురా 10K. సార్ నువ్వెంత అనుకుంటున్నావు? నీ బ్యాలెన్స్ నీకు తెలీదా? నాకు గుర్తుండదు, నాకు ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా అబ్బా. అప్పుడప్పుడు ఎట్లా అంటే మనం అంది పోతుంటాం కొట్టేస్తుంటాం కదా, గుర్తుండవు అన్ని. చూపి. ఇదైతే మస్తు సూపర్ స్క్రిప్టెడ్ సూపర్. 1600 పెట్టుకోండి. 16 రూపాయలు. చూపి. దాంట్లో 0, ఈ దాంట్లో 12, నీ దాంట్లో 16. ఏం మంచున్నారు మీరు? 4 రూపాయలు. ఎన్నిసార్లు తీసుకున్నారు 200? ఎన్నిసార్లు అన్నా? ఇవన్నీ కాదు, నీకు కష్టాలు వచ్చినప్పుడు ఎవరికి ఫోన్ చేసి పైసలు కొడతారు? అమ్మా వద్దు వాడు వాని పేరు చుట్టిన ఏదో ఉంటుందా నాకు చెంటి చెంటి అని మెసేజ్ ఏది 75 ఓకే ఓకే నాకు అర్థమైంది. ఫోన్ కొడితే ఎంత అంటే ఇప్పుడు తిరుగుతుంది. వాడు యూరోప్ లో ఉంటాడు, వాడికి ఫోన్ కొడితే ఇస్తారా అంటే నీకు $2 కామెంట్ అన్నాడు. చాటి కూడా వేస్తున్నాడు. పైసలు పెడుతుంది. అమ్మాయి బొమ్మ పెడతాడు. ఇప్పుడే వాడు అమ్మాయా అబ్బాయి నాకు తెలియదు, కానీ మంచోడు. సరే పెళ్లి అయిపోయింది అనుకుంటా, అందుకని కొట్టట్లేడా? వాళ్ళ పెళ్ళని కాపాడుకుంటుందేమో. పెళ్లి ఎందుకు అయిందంటే పెళ్లి బజా అయింది, దానివల్ల ఏమేమి బేక్స్ అంటున్నాడు, వీడియో అప్లోడ్ అయింది అంటాడు, ఏమేమి అంటాడు అయిందంట, పైసలు పడుతుంది. అది ఏ వీడియో ఎట్లుంటది ఏమో ఎవరు సంబంధం లేదు, ఫస్ట్ పైసలు కొట్టుండే తీసుకుని నా అకౌంట్ లేవు. నీ అకౌంట్ మా అందరి అకౌంట్ చెక్ చేసినప్పుడు నువ్వు చూపి చూపి నా అకౌంట్ లోనే నాయి కావు, దగ్గర ఏం లేవు. అది సారీ తప్పైపోయింది. వాళ్ళు అలా సతాయించకు. ఇప్పుడు అకౌంట్ లా 1000 కన్నా ఎక్కువ ఉంటే రావద్దురా. నా అకౌంట్ లో లేవు. నాది నాది ఎస్బీఐ నాది కాదు, అది కొట్టక్ నాది. నాది కానీ ఇది కాదంట. ఎందుకు కొడుతున్నారా కొట్టకంటారు? అది ఫేస్ లాగా పెడతా కదా. అన్న ఎక్కువ దావత్ కదా. ఇది పైన నాది, కింది నాది కాదు, అది మా డాడీది. లేవు పైసలు లేవు. పిన్ పూగా నేను చూపించిన ఇది 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 వాళ్ళ 34 రూపాయలు తెలియదు. పైసా పైసా నా సంగ పైసా మా సంగ ఏ పైసా ఫేక్ ఫేక్ అది ఫేక్ ఫేక్ అది ఫేక్ నాది కాదు. మా డాడీ కట్ చేయడాడు ఇప్పుడు వీడియో కట్ చేయడాడు, ఎందుకంటే పండు కడుకోవాలి గ్రాని దాగ్రాని బాత్రూమ్ కి నీది ఓపెన్ చేయి. అకౌంట్ లేదన్నా, అకౌంట్ లేదు నాకు. అకౌంట్ లేదా? ఫోన్ పే ఎవరు కొట్టినా? ఎంత కొట్టా? 3000. 5,000 ఎందుకు? కరెక్ట్ సరిపోయినాయా?
తీరా రే రే ఇవ్వడం అనుకున్నావు రా మా ఇద్దరు మినిమం ఇక్కడ ఇది అన్నావు DJ టిల్లు పెరు విన్నిస్తైరే వెరు సోకే మోహిత తిరు పట్టది మినిమం మా ఇద్దరు గారు మంచోడు వాళ్ళ ఇంటికి పైసలు పంపిస్తాడు వాళ్ళ ఇంటికి పంపిస్తారు పెద్దోళ్ళ ఇంటికి టాపిక్ డైవర్ట్ చేస్తారు ఆకలి ఇట్లే ఓకే గైస్ సో గైస్ పండుగడికి వెళ్ళి వీడియో ఆన్ చేస్తారా బై బై సో గైస్ చూసారు కదా మా వాళ్ళు ఎంత గుద్దవలసిన వాళ్ళు ఒక్కొక్కరు అంటే ఐ మీన్ ఈఎంఐలు అవి ఉంటాయి కదా కట్ అయిపోయి ఉంటాయి మినిమం ప్రతి ఒక్కరు అకౌంట్లో మినిమం మీకు 50 నుంచి 30 దాకా మినిమం యావరేజ్ ఉంటాయి. సరే ఇప్పుడైతే పండు రూమ్కి అయితే వచ్చినాం. సో పండు ఎంత సంపాదిస్తుందో ఏందో ఒకసారి పండు అకౌంట్ చెక్ చేద్దా. సప్పుడు లేదు దాని లోపల మళ్ళీ మా డైసీ వెళ్ళిపోతుంది లోపల. ఎవరో భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని తెలిసి భర్తను చంపి కుక్కర్లో బిర్యానీ చేసి కుక్కర్లు ఏంటి ఇప్పుడు అదే చేసి అట్లా నమస్తే వెళ్ళొచ్చానంటే సరే అంతే కాదమ్మా. యాక్చువల్లీ మన టీం మెంబర్స్ అందరికి అడిగిన ఒక చిన్న ఛాలెంజ్ లో నువ్వు కూడా చేయాలి. ఏం లేదు, నీ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉన్నాయో మన సబ్స్క్రైబర్స్ చూపెట్టాలి. కుట్టాల్సిన అవసరం లేదు, నీ పైసా నీకన్నా పెట్టుకో స్పాట్ లో చూపెట్టు. దా మా పండు మీద అకౌంట్లో ఎన్ని లక్షలు ఉంటాయి చూడాలి. ఐ హ్యావ్ ఓన్లీ వన్ అకౌంట్. అమ్మ చూడు, అందరిలో బెటర్ పండు. అంటే నువ్వే కొద్ది వాళ్ళు సంపాదిస్తున్నావే అంటే 2800 రూపీస్ నా దగ్గర ఉంది. సరే ఇప్పుడు అది కాదు, అజయ్ కార్డ్ ఎంత ఉంది అనుకున్నావు నీకు? ఇప్పుడు దాకా నీకు అజయ్ కార్డ్ ఎంత ఉంది ఏం చెప్పాలి? నాకు చెప్పకపోయినా నాకు తెలుసు మా వాడు ఎంత రెవెన్యూ వాడి అకౌంట్లో ఎంత ఉంటుంది అనుకుంటు గెస్ చేయి. ఒక 5000 to 10,000. నువ్వు ఒకవేళ దాతవైతే నేను చెప్పిన పైసలు నువ్వు అవసరం దాంట్లోకే కొడతావు. అంతగానం ఉన్నాయి వాళ్ళ దాంట్లో. 16 రూపాయలు ఉన్నాయి. జోక్ కాదే నిజంగా. అమ్మ చూడు వీడియో చూపిస్తా. 10 రూపాయలు ఇంట్లో పాపం 16 రూపీస్ ఉన్నదంతా దాన్ని పెట్టినేమో వచ్చి. సరే ఒకవేళ నీకు కష్టం వచ్చినప్పుడు ఆన్ ది స్పాట్ ఫోన్ చేయ, పైసల కోసం ఏ రాత్రి చెప్పగల ఎవరు కాల్ చేస్తావు? అరే నా మాట కష్టం వచ్చినా ఇంకో అయిపే కంటి రెప్పలా కాసి ఈ కథలు దిగకూడదు నిజంగా. పైసలు కావాలంటే ఏం లేదు వీళ్ళంతా కావాలని కథలు దిగుతుంది. నేనైతే ప్రామిస్ నేనైతే వీడికి తప్ప ఎవరికి చేయను. ఫస్ట్ పైసలు కావాలంటే ఫోన్ చేసే వ్యక్తి వీడే. నాకు అంతే వీడియో కొడుతున్నా కాబట్టి అంత సీన్ లేదు. నాకు కావాలంటే నేను హిస్టరీ చూపిస్తా. ఎప్పుడైనా నా దగ్గర అదే పైసలు స్కానర్ పెడుతున్నా చూడంటే కొట్టేస్తాను. మళ్ళీ నాకు ఎప్పుడైనా కావాలంటే నేను వాడుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మిస్టర్ దాసు అఫీషియల్. అట్లనే Right, welcome back to our channel, Mr. Das Official. Subscribe చేయండి.